యమ్మీ యమ్మీ గులాబ్ జామున్స్ తినేద్దామా. ఈరోజు ఈ గులాబ్ జామున్స్ ఎలా చేసామో మీకు చూపిస్తున్నాను. మేము ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం, బై వన్ గెట్ వన్ ఫ్రీ. మేము ఎప్పుడు ఇదే వాడతాం, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం దాన్ని మిక్స్ చేసుకోవటానికి మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా బాల్స్ బాగుంటాయి అన్నమాట. సో మేము మిల్క్ యూస్ చేస్తాం ఎప్పుడు. ఆ దో అంతా మనం ఇట్లా రౌండ్గా చేసేసుకొని బాల్స్ లాగా వి కీప్ ఇట్ ఇన్ అ ప్లేట్. సో నౌ వి విల్ సారీ మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకునే లోపు మనం ఈ బాల్స్ చేసేసుకొని ఆయిల్లో బాల్స్ అన్నీ వేసేసుకొని లైట్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సజెషన్స్ ఇవ్వచ్చు, కామెంట్స్ చేయవచ్చు, ఎట్లా చేస్తున్నాం ఏం చేస్తున్నాం. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్గా నాకు కొంచెం హ్యాపీ అనిపించి నేను ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఐఎమ్ నాట్ ఎ ప్రో, నేను ఏదో జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అట్లా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో ఈ కలర్ వచ్చేంత వరకు మనం బాల్స్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా మీరు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకుంటున్నాం. 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఆ షుగర్ సిరప్ మెల్ట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. స్లోగా సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం మనం దీనిలో కొంచెం కార్డమమ్స్ యూస్ చేస్తాం, ఐ మీన్ ఇలాచి. ఆ ఫ్లేవర్ కోసం అనమాట. ఒక 3-4 కొంచెం గట్టిగా కొట్టుకొని ఆ షుగర్ సిరప్ వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఈ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన చేకి ఇలా పట్టుకున్నప్పుడు సో అట్లా స్టిక్కీగా అనిపించాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు షుగర్ సిరప్ అయిపోయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ మనం అందులో వేసేసి కొంతసేపు అలా ఉంచితే మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ విత్ అదర్ వీడియో.